గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయల పలికిన సీతారామ కథ నే పలికల సీతారామ కథ. సీతామాతకు వందనములిడి మరలి వచ్చుటకు సెలవు కోరితే. సీతామాతకు వందనములిడి మరలి వచ్చుటకు సెలవు కోరితే. రాళ్ళు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా. రాళ్ళు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా. కొండంతగా నా కాయము తెంచిది అశోకవనము ధ్వంసము చేసిది. కొండంతగా నా కాయము తెంచిది అశోకవనము ధ్వంసము చేసిది. అని మారుతి తన లంకాయానమును అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ
అసురులు నాపై దాడి చేయగా కింకరులను జపమాలిని గూల్చి అసురులు నాపై దాడి చేయగా కింకరులను జపమాలిని గూల్చి మంత్రి కుమారుల సేనాపతుల చతురంగ బలాల రూపుమారికి మంత్రి కుమారుల సేనాపతుల చతురంగ బలాల రూపుమారికి రాజకుమారుడు అక్షుని చౌతికి ఇంద్రజీతుతో పోరు చలిపికి రాజకుమారుడు అక్షుని చౌతికి ఇంద్రజీతుతో పోరు చలిపికి అని మారుతి తన లంకాయానమును అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు వెన్నెను ఇంద్రజీతు రణమందున విసిగెను బ్రహ్మాస్త్రము ప్రయోగము చేసెను ఇంద్రజీతు రణమందున విసిగెను బ్రహ్మాస్త్రము ప్రయోగము చేసెను బ్రహ్మవరమున బ్రహ్మాస్త్రమునందు క్షణకాలము బంధించియుండును బ్రహ్మవరమున బ్రహ్మాస్త్రమునందు క్షణకాలము బంధించియుండును అది తెలియని నిశాచరులు నన్ను నారచీరల బంధించి మురిసింది అది తెలియని నిశాచరులు నన్ను నారచీరల బంధించి మురిసింది అని మారుతి తన లంకాయానమును అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు వెన్నెను రావణు తోడ సంవాదము బంధములకు నేను రావణు తోడ సంవాదము బంధములకు నేను అనుకునినట్టులే అసురులు నన్ను రావణు కడకు పిన్నట చేసి అనుకునినట్టులే అసురులు నన్ను రావణు కడకు పిన్నట చేసి నా పలుకులు విని రావణుడలిగి ఆజ్ఞాపించెను నన్ను వధింపుడని నా పలుకులు విని రావణుడలిగి ఆజ్ఞాపించెను నన్ను వధింపుడని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవెను రావణు తమ్ముడు విభీషణుడు అన్నను దేవి ప్రసన్నుని చేసెను రావణు తమ్ముడు విభీషణుడు అన్నను దేవి ప్రసన్నుని చేసెను దూతను జంపుట ధర్మము కాదని దండెవు పగతగు విధములు తెలిపెను దూతను జంపుట ధర్మము కాదని దండెవు పగతగు విధములు తెలిపెను వాలము కాచి నన్ను వదనుడని దశకంఠుడు గర్జించి పలికెను వాలము కాచి నన్ను వదనుడని దశకంఠుడు గర్జించి పలికెను అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవెను ఏ మంటలన వాలము గాంచిరో ఆ మంటలనే లంకగాల్చితి ఏ మంటలన వాలము గాంచిరో ఆ మంటలనే లంకగాల్చితి ఎల్ల రాక్షసుల గృహముల గాల్చితి విభీషణుని గృహము వదలితి ఎల్ల రాక్షసుల గృహముల గాల్చితి విభీషణుని గృహము వదలితి లంకాపురము మంటల పాలై నీలగూలను బూడిద పాలై లంకాపురము మంటల పాలై నీలగూలను బూడిద పాలై అని మారుతి తన లంకాయానమును అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవెను తాంగుల జ్వాల చల్లార్చుకొని
అశోకవనము వేగజేరితే లాంగుల జ్వాల చల్లాచుకుని అశోకవనము వేగజేరితే సీత క్షేమముగా ఉండుటగాంచి నా భాగ్యమని ఆనందించి సీత క్షేమముగా ఉండుటగాంచి నా భాగ్యమని ఆనందించి శ్రీరామాత వాత్సల్య పూజిత ఆశీసులనే పొందగలిగి శ్రీరామాత వాత్సల్య పూజిత ఆశీసులనే పొందగలిగి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు వెన్నవెనుచెను నిరతము నిన్నే తలచుచున్నది క్షణమొక యుగముగా గడుపుచున్నది నిరతము నిన్నే తలచుచున్నది క్షణమొక యుగముగా గడుపుచున్నది 2 నెలల గడువు తీరకమునుకే వేగ వివాచిక పాడుమన్నది 2 నెలల గడువు తీరకమునుకే వేగ వివాచిక పాడుమన్నది రామ లక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది రామ లక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానములో అని మారుతి తన లంకాయానములో రామచంద్రునకు విన్నవెనుచెను వానర రాజు సుగ్రీవుని సేనలో నన్ను మెల్చిన శూరులు గెలవని వానర రాజు సుగ్రీవుని సేనలో నన్ను మెల్చిన శూరులు గెలవని వాయువేగ మనోవేగము గల జాంబవతంగద యోధులు గెలవని వాయువేగ మనోవేగము గల జాంబవతంగద యోధులు గెలవని త్రుటిలో లంకను కూల్చివేతుడని సీతామాతకు ధైర్యము గొలిపిది త్రుటిలో లంకను కూల్చివేతుడని సీతామాతకు ధైర్యము గొలిపిది అని మారుతి తన లంకాయానమును అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవెనుచెను రామలక్ష్మణుల భుజముల నిలుకొని వేగమే లంకకు కొనివచ్చునని రామలక్ష్మణుల భుజముల నిలుకొని వేగమే లంకకు కొనివచ్చునని రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు పూనుట నిజమని రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు పూనుట నిజమని ఎల్లో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపితే మరలి వచ్చింది ఎల్లో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపితే మరలి వచ్చింది అని మారుతి తన లంకాయానమును అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవెనుచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించదరని అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చింది ఎన్నో రీతుల
రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ ఆనందముతో అసులు జాగక సీతామాత నందించగ. ఆనందముతో అసులు జాగక సీతామాత నందించగ. పదముల వ్రాలినే పయనమైతిని పదముల రాకనే మరలి వచ్చితిని. పదముల వ్రాలినే పయనమైతిని పదముల రాకనే మరలి వచ్చితిని. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొనిరా పొందున. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొనిరా పొందున. అని మారుతి తన లంకాయానమును అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. పదములు వ్రాలినే పయనమైతిని పదములు రాకనే మరలి వచ్చి తిని. తల్లి ఒప్పుకోలేదు కానీ నా భుజాన్ని మీద ఎక్కించుకుని తీసుకొచ్చేసేవాడిని రామ. తమరు గురించే 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. 2 నెలల గడువు ఉన్నదని మరీ మరీ గుర్తు చేసి చెప్పింది. ఆలస్యం చేయకుండా వస్తేనే ఈ సీత మీకు దక్కుతుంది లేకపోతే దక్కదని ఎప్పుడైతే ఆ మాట విన్నాడో శ్రీరామచంద్రుడు తట్టుకోలేకపోయాడు. కడు దుఃఖించాడు. అంతేకాకుండా ఏమంటున్నాడంటే, హనుమ సీతామాత క్షేమ సమాచారం చెప్పి నా ప్రాణాలు కాపాడావు, నా రఘువంశం యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను కదా, నా సర్వస్వాన్ని నీకు సమర్పించుకుంటానని పరమాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు పరమ భక్తుడైనటువంటి హనుమంతుల వారిని తన సమస్తాన్ని సమర్పించుకుంటూ ఆలింగనం చేసుకున్నటువంటి అదృష్ట గడియలవి. వానరులంతా తిలకించి ఆనందభరితులయ్యారు. సీతామాత క్షేమ సమాచారం చెప్పి సీతారాములు కలిపినటువంటి గొప్ప ఘనత వానరులకు లభించింది కదా అని ఆనందపడ్డారు. శ్రీరామచంద్రుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన. సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన. నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా. నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని. సర్వమిదేనని కౌగిట చేర్చెను, సర్వమిదేనని కౌగిట చేర్చెను. హనుమంతుని ఆజానుబాహుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. ఏ రకంగా సీతామాత క్షేమ సమాచారం చెప్పి సీతారాములు హనుమంతులు వారు కలిపారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి సుందరకాండ నిరంతరం పారాయణం చేస్తారో వాళ్ళ దుఃఖాలన్నీ తొలగించి శుభాల్ని కలిగిస్తాడు, భయాలు పోగొట్టి భాగ్యాలు పెంచుతాడు. ఎట్లాంటి పనులైనా సునాయాసంగా చేయించేటటువంటి ఒక తపస్సు ఈ సుందరకాండ పారాయణమని. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవుని నిలిపి అన్నట్టు మన జీవితాల్లో మంచి మంచి ఆత్మీయులు బంధువులు అందరినీ ఏర్పరుస్తాడు.
అంతేకాకుండా పొందాల్సినటువంటి భాగ్యాలన్నీ కూడా గొప్పగా అందిస్తాడు, చేయాల్సిన పనులన్నీ కూడా చక్కగా చేస్తాడు. సుందరకాండ నిరంతరం పారాయణం చేయాల్సినటువంటి ఒక గొప్ప పవిత్రమైనటువంటి పారాయణ గ్రంథం అని తెలియజేస్తూ, ఎవరైతే ఇది వింటారో, ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళ జీవితం సకల శుభాలతోటి నిండిపోతూ ఉంటుందని తెలియజేస్తూ, నలుగురు శ్రద్ధతో అలకించగా, నలుగురు భక్తితో అలకించగా, నలుగురు శ్రద్ధతో అలకించగా, నలుగురు భక్తితో అలకించగా, సీతారామ హనుమను సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, సీతారామ హనుమను సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి గోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున, కవి గోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీత రామ కథ, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మంగళహారతి గురు హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత, నాంతరాత్మ నిలుమో అనంత, నీవే